హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. సో ఈరోజు నుండి బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయిందండి. సో 14 మంది కంటెస్టెంట్స్తో మిస్టర్ అక్కినేని నాగార్జున గారు అందరినీ ఒక్కొక్కరిని 1 by 1 ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. సో బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అలా కంప్లీట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా సీజన్ 8లోకి అడుగుపెట్టింది. సో ఈరోజు 14 కంటెస్టెంట్స్ 1 by 1 ఎంటర్ అవుతూ వచ్చారు. సో ప్రీవియస్ అయితే ఇంతకుముందు మనకి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరుగా ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు, వాళ్ళ ఏవి కానీ, వాళ్ళ స్పెషల్ సాంగ్ కానీ, సో ఏదో ఒకటి ఉండేది. ఈసారి మాత్రం వెరైటీగా లిమిట్లెస్ అంటూ కొత్త ట్యాగ్ లైన్తో స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా మొత్తం 14 కంటెస్టెంట్స్ని సో బడీస్గా అంటే పెయిర్స్గా ఇద్దరిద్దరుగా పెయిర్స్గా హౌస్లోకి ఎంటర్ చేయాలని ఒక కొత్త థీమ్తో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ వచ్చే కంటెస్టెంట్గా మనకి పరిచయం అయింది, ఇంట్రడ్యూస్ అయింది మాత్రం యష్మి. సో ఈ అమ్మాయి ఎంటర్ అయింది. సో తను ఎంటర్ అవ్వగానే ఒక సాంగ్తో ఎంటర్ అయింది. తను ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో నాగార్జున గారు ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అంటూ తనని ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె వస్తూనే నాగార్జున గారిని మంచిగా ఇంప్రెస్ చేస్తూ ఒక 9 రోజెస్ తీసుకుని వచ్చింది. సో 8 రోజెస్ తనని కొంచెం పొగుడుతూ నాగార్జున గారిని ఇంప్రెస్ చేస్తూ చెప్తూ లాస్ట్ 9th రోజు వచ్చేసి నన్ను ప్రపోజ్ చేయండి అంటూ నాగార్జున గారికి ఇచ్చింది. సో తను యష్మితో ఎంటర్ అవ్వగానే నాగార్జున గారు తనకి లిమిట్లెస్గా ఏం కావాలని అడిగారు. దాంతో తను యష్మి నాకు బిర్యానీ అంటే ఇష్టం, లిమిట్లెస్గా తింటాను అని చెప్పింది. సో అక్కడ చిన్న ఒక టేస్ట్ లాగా నాగార్జున గారు పెట్టారు. నెంబర్ ఆఫ్ రెసిపీ బిర్యానీస్ని తన ముందుంచి బ్లైండ్ ఫోల్డ్స్తో ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు తను కరెక్ట్గా గెస్ చేయలేకపోయింది. సో తర్వాత తను ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఈ బడీ థీమ్ కోసం నాగార్జున గారు యష్మిని ఒక 3 పిక్చర్స్ ఉన్న ఒక స్క్రీన్ మీద ఒక 3 పిక్చర్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమని తన బాడీ లక్షణాలు ఎలా ఉంటాయో గెస్ చేయమని చెప్పారు. తను ఒక చూస్ చేసుకున్న పిక్ని బట్టి తన బాడీ వస్తారని చెప్పినప్పుడు తను ఒక కలర్ని చూస్ చేసుకుంది. సో అప్పుడు తన బాడీ కింద ఒకరిని చూస్ చేసుకుంది. సో ఆ బడీని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, మీరు పక్కన ఉండండి అని చెప్పేసి నాగార్జున గారు అది ఓపెన్ చేశారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్గా మనకి నిఖిల్ వచ్చాడు. సో నిఖిల్ ఇప్పటికి వరకు ఎవరైతే స్టార్ మా చూస్తున్నారో, మా టీవీ చూస్తున్నారో వాళ్ళందరికీ నిఖిల్ సుపరిచితమే. సో తను చాలా డ్యాన్స్ షోలోను, రీసెంట్గా వచ్చిన కిరాక్ బాయ్స్ అండ్ కిలారి లేడీస్లోను నిఖిల్ మనకి చాలా సుపరిచితమే. నిఖిల్ నవ్య పెయిర్ అనేది కూడా మనకి చాలా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న పెయిర్ అది. సో నిఖిల్ వచ్చేసి ఒక సీరియల్ యాక్టర్గానే కాదు, తను చాలా ఫిల్మ్స్ కూడా యాక్ట్ చేశానని చెప్పాడు. సరే డ్రీమ్ రోల్స్ వచ్చేసి విలన్గా చేయాలని ఉంది అని చెప్పాడు. సో వీరిద్దరిని ఒక పెయిర్గా నాగార్జున గారు హౌస్లోకి వాళ్ళని పంపించేశారు. సో వాళ్ళిద్దరు ఫస్ట్ ఎంటర్ అయిన ఫస్ట్ బడీ వచ్చేసి యష్మి అండ్ నిఖిల్. సో వారిద్దరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ని పంపించారు. సో థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్. మనం ఎక్కువగా విష్ణు అని అంటాము. సో ఇతను మనకి సిద్దిపేట నుండి వచ్చాడు. ఇతను పెళ్లి చూపులు మూవీలో మనందరికీ తెలిసిన అతనే. యూకలిప్టస్ ట్రీ అని ఒక కామెడీ గురించి మనం ఆల్రెడీ చూసాం పెళ్లి చూపులు మూవీ, విజయ్ దేవరకొండ మూవీలో. సో అభయ్ నవీన్ అనే అతను అన్నపూర్ణ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ మంచి యాక్టర్గా ట్రైన్ అయ్యి బయటకు వచ్చిన అతను. సో ఇలా చిన్న వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ గారట ట్విట్టర్లో తను చేసిన వీడియోస్ చూసి ట్విట్టర్లో కామెంట్ చేసి సో అలా మెల్లమెల్లగా పికప్ అవుతూ మూవీస్ చేస్తూ వచ్చారు. కానీ తనకి ఒక కరెక్ట్ సక్సెస్ రాలేదు. ఇంకా ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చినా సరే, వచ్చి ఒక 10-12 ఇయర్స్ అయినా సరే ఇంకెవరు తను గుర్తుపట్టలేదన్న బాధతో తను మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకి దగ్గర అవ్వాలనే ఒక మంచి సదుద్దేశంతో తను వచ్చానని చెప్పి నాగార్జున గారితో చెప్పారు. సో తను ఒక బడీని తన పేరుని చూస్ చేసుకున్నప్పుడు తను చూస్ చేసుకున్న కళను బట్టి 4th కంటెస్టెంట్ని నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేశారు. తను ఎవరో కాదు, ప్రేరణ. సో ప్రేరణ కూడా మనకి చాలా సుపరిచితమే. సో తను సీరియల్స్లోనే యాక్ట్ చేస్తుంది. సో
సో అలాగే ఈ మధ్యలో వచ్చిన కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్లో దుమ్ము దులిపింది. తను చాలా అంటే చాలా బాగా ఆడింది. సో కిరాక్ గర్ల్స్ చాలా చాలా గేమ్స్లో విన్ అయ్యారంటే దానికి కారణం ప్రేరణ అని. టామ్ బాయ్ లాగా చాలా అంటే చాలా బాగా ఆడింది గేమ్స్. సో ప్రేరణ రీసెంట్గా తను మ్యారేజ్ అయ్యి 8 మంత్స్ అవుతుంది అని చెప్పింది తను. సో ప్రేరణ వచ్చింది. సో ప్రేరణకి నాగార్జున గారు ఒక లవ్ టెస్ట్ పెట్టారు తనకి తన హస్బెండ్ మధ్య. సో లవ్ టెస్ట్ అంతా ఫన్నీగా బబ్లీగా జరిగింది. సో సెకండ్ పెయిర్ వచ్చేసి సెకండ్ బడీ వచ్చేసి అభయ్ నవీన్ అండ్ ప్రేరణ. సో వీరిద్దరు కూడా మన హౌస్లోకి బిగ్ బాస్ 8 హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో నేను చెప్పడం మర్చిపోయాను, ఈ బిగ్ బాస్ 8 థీమ్ వచ్చేసి ఒక ఫారెస్ట్ థీమ్ లాగా, అంటే రిలేటెడ్ టు న్యాచురల్కి రిలేటెడ్ ఒక థీమ్ తీసుకున్నారు. సో అందులో కూడా న్యాచురల్ యానిమల్స్ ఉంటాయి, పికాక్స్, బర్డ్స్, ఇలా ఒక న్యాచురల్ థీమ్లా వెరైటీగా క్రియేట్ చేశారు. హౌస్ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. సో నాగార్జున గారు దాన్ని చూపించిన విధానం కూడా చాలా బాగుంది. సో ఎక్కడ చూసినా మనకి బర్డ్స్ కనిపిస్తాయి. బర్డ్స్ రిలేటెడ్ థీమ్స్ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం మనకి విఎఫ్సి బ్యాక్గ్రౌండ్ లాగా చాలా క్లారిటీగా నాగార్జున గారు ఒక్కొక్క రూమ్ని ఇంట్రడ్యూస్ చేయలేరు. నాకైతే కన్ఫెషన్ రూమ్ నచ్చింది, అలాగే పికాక్ రూమ్ నచ్చింది. సో యాక్టివిటీ ఏరియా, గార్డెన్ ఏరియా, పూల్ ఏరియా, సో ఇవన్నీ కూడా. సో పూల్ ఏరియాలో ఒక జలకన్యలాగా అలా ఒకటి సెట్ చేసేసి పెట్టారు. వంటగదిలోనేమో మంకీస్ని, ఇలా రకరకాలుగా ఉంది. మొత్తం డైనింగ్ ఏరియా బాగుంది. సో ప్రతి ఒక్క రూమ్ని, ప్రతి ఒక్క ఏరియాని నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంది. సో వాటన్నిటిని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎస్పెషల్లీ బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ టోటల్గా దాన్ని నేచర్ థీమ్తో డెకరేట్ చేశారు. చాలా చాలా అందంగా ఉంది. సో ఈ నలుగురు ఫస్ట్ బడీ వచ్చేసి యష్మి నిఖిల్, సెకండ్ బడీ వచ్చేసి అభయ్ నవీన్ అండ్ ప్రేరణ, వీళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయిన తర్వాత ఏదైతే ఒక మూవీ వస్తుందో, ఒక చిన్న కథ కాదు అని నివేతా థామస్ ఏదైతే తను యాక్ట్ చేస్తుందో ఆ మూవీ కోసం రానా దగ్గుపాటి, నివేతా థామస్ అండ్ హీరో వచ్చారు. సో వారిని నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేసేసి వాళ్ళ మూవీ ఏదైతే ఉందో దాని ట్రైలర్ని కూడా దాన్ని స్క్రీన్ మీద చూపించారు. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో మొత్తం సినిమా రిలేటెడ్ టు 35 మార్క్స్ గురించి, పాస్ మార్క్స్ గురించి, ఎలా అయితే మ్యాథ్స్ చాలామందికి ఇష్టం ఉండదో సో ఆ థీమ్ తీసుకొని ఒక పిల్లవాడు ఎలా అయితే మార్క్స్ కోసం, ఆ 35 మార్క్స్ కోసం మ్యాథ్స్లో ఎలా అయితే కష్టపడ్డాడో ఆ థీమ్తో వచ్చిన మూవీ అని చెప్పేసి రానా గారు, నివేతా థామస్ చెప్పారు నాగార్జున గారికి. తర్వాత వాళ్ళని నాగార్జున గారు రానా దగ్గుబాటిని, నివేతా థామస్ని హౌస్లోకి పంపించి వాళ్ళని ఒక చిన్న గేమ్ ఆడిపించమని హౌస్ మేట్స్తో పంపించారు. సో వాళ్ళిద్దరూ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయిపోయి ఏవైతే 2 పెయిర్స్ ఉన్నాయో, ఫస్ట్ పేరు వచ్చేసి యష్మి నిఖిల్ అండ్ సెకండ్ పేరు వచ్చేసి అభయ్ నవీన్ ప్రేరణతో రానా గారు నివేతా థామస్ వాళ్ళిద్దరు కలిసి ఒక గేమ్ ఆడిపించారు. సో ఆ గేమ్ ఏంటి అంటే, సో బాటిల్స్ ఉంటాయి అక్కడ, వాటిని బాటిల్స్ని ఫ్లిప్ చేస్తూ ఫోమ్ ప్లేట్ని మూవ్ చేస్తూ ఉండాలి. సో అలా ఏదైతే ఒక పెయిర్ అనేది ఫోమ్ ప్లేట్ని 1 by 1గా మూవ్ చేస్తూ త్వరగా టాస్క్ని కంప్లీట్ చేస్తుందో వాళ్ళు గెలిచినట్టు. సో ఎవరైతే గెలిచిన పెయిర్ ఉంటుందో ఓడిపోయిన పెయిర్కి ఫేస్ మీద ఫోమ్ అనేది పెట్టాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పేరు వచ్చేసి యష్మి నిఖిల్ అండ్ సెకండ్ పేరు వచ్చేసి అభయ్ నవీన్ ప్రేరణ. వీళ్ళు ఆట స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆటలో వచ్చేసి యష్మి నిఖిల్ విన్ అయ్యారు, అభయ్ నవీన్ ప్రేరణ ఓడిపోయారు. సో విన్ అయిన యష్మి అండ్ నిఖిల్ ఫోమ్ని వచ్చేసి అభయ్ నవీన్ మీదను ప్రేరణ మీద వేశారు. చాలా ఫన్నీగా జరిగింది. సో వాళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకున్నారు. రానా గారు కూడా అప్రిషియేట్ చేశారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నాగార్జున గారు ఫిఫ్త్ హౌస్మేట్ని, అంటే బడీ పేర్లో ఉన్న హౌస్మేట్ ఆదిత్య ఓంని అండ్ సోనియా, వీళ్ళిద్దరిని నాగార్జున గారు ఇన్వైట్ చేశారు. సో ఆదిత్య ఓం గారు మనందరికీ సుపరిచితమే. ఈయన వైవిఎస్ చౌదరి చేసిన ఫిల్మ్స్లోనూ మనకి కనిపించారు. లాహిరి మూవీ చాలా ఫన్నీగా, చాలా మంచిగా ప్రామినెంట్ రోల్స్ చేసి ఆయన హీరోగా చాలా మూవీస్ చేశారు. సో ఆ మూవీస్ చేసినప్పుడు తనకి 2005లో వచ్చేసి డార్క్ పీరియడ్ నడిచిందని చెప్పారు.
అలాగే తర్వాత నుండి అన్ని ఫ్లాప్లు వచ్చాయట, 5 to 6 ఫిల్మ్స్ ఫ్లాప్స్ వచ్చాయని చెప్పారు. సో తర్వాత నుండి మంచి ఛాన్సెస్ రాలేదని చెప్పారు. సో ఆయన ఒక తర్వాత నుండి సోషల్ వర్కర్గా ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక 2 విలేజెస్ని తీసుకుని తన దత్తత తీసుకొని సో ఆయన హెల్ప్ చేస్తూ వచ్చారు. సో ఆయనకి ఇది బిగ్ బాస్ అనేది ఒక రీబర్త్ లాగా ఒక ఛాలెంజ్ ఫేస్ చేయాలనే ఒక మంచి మోటివ్తో ఆయన ఎంటర్ అయ్యారు. సో ఆయన బడీని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు తను ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత 6th హౌస్మేట్గా సోనియా వచ్చింది. సో సోనియా ఆమె యాక్టరు, తనకి మన ఆర్జీవి గారు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో ఆర్జీవి గారు మనకి ఆల్రెడీ తెలుసు, సీజన్ 3లో వచ్చేసి హరియానాని, అలాగే మనకి ఈ ఇనియాని, వీళ్ళిద్దరిని కూడా ఆర్జీవి గారు తెలిసిన వాళ్ళుగా ఆయన ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. సో ఆర్జీవి గారి తరపు నుండి వచ్చిన ఇంకొక హౌస్మేట్ వచ్చేసి సోనియా. సో ఆర్జీవి గారు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో సోనియా, ఆదిత్య ఓం గారు ఇంకొక థర్డ్ పేర్ లాగా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో తర్వాత నాగార్జున గారు ఇంకొక 7th హౌస్మేట్ని ఇంట్రడ్యూస్ చేశారు. తను ఎవరో కాదు, బెజవాడ బేబక్క. సో తను చాలా రీల్స్ చేస్తూ ఫన్నీ రీల్స్ చేస్తూ చాలా పాపులర్ అయిన వ్యక్తి, మనందరికీ తెలుసు బెజవాడ బేబక్క. సో తను రావడమే చాలా ఫన్నీగా వచ్చింది. సో తన హేవీ కూడా చాలా కామెడీగా అనిపించింది. సో తన మ్యారేజ్ అయిందంటే అయిపోయింది అని చెప్పేసి చాలా చాలా కామెడీగా చెప్పింది బెజవాడ బేబక్క. సో చూస్తే బాగానే మంచిగా ఉంది, హౌస్ని ఎంటర్టైన్ చేస్తుందని అనిపిస్తుంది. చూద్దాం మరి తర్వాత బెజవాడ బేబక్క ఎలా ఉంటుందో. సో బెజవాడ బేబక్క ఒక పైని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు తను ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన శేఖర్ భాషా గారు ఎంటర్ అయ్యారు. సో అందరికీ శేఖర్ భాషా గారు తెలుసు. సో రీసెంట్గా మనకి యూట్యూబ్ ఓపెన్ చేసామంటే మనకు కనిపించేది శేఖర్ భాషా గారే. సో శేఖర్ భాషా గారు మనకి ఆర్జీగా తెలుసు. అలాగే మనకి చాలా చాలా మూవీస్లోను, తర్వాత తనకి ఇంటర్వ్యూస్లోనూ చూసాము. తనకి ఆర్జీగా చాలా చాలా అవార్డ్స్ వచ్చాయని తన ఏవీలో చూపించారు. సో అలాగే శేఖర్ భాషా గారు మనకి రోజు మనం చూస్తూనే ఉన్నాము ఈ మధ్యకాలంలో మగవారి కోసం ఆయన పోరాడుతూ అనేక విషయాల్లో మనకి పాల్గొన్నారు. సో శేఖర్ భాషా గారు ఎంటర్ అయ్యారు. సో బెజవాడ బేబక్క, శేఖర్ భాష వీళ్ళు 4th పేర్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి 9th హౌస్మేట్గా కిరాక్ సీత ఎంటర్ అయింది. సో కిరాక్ సీత చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఒక క్యారెక్టర్ అంటే కిరాక్ సీత. ఈమె ఆల్రెడీ అందరికీ తెలుసు, మనకి ఓ బేబీ సినిమాలో మనకి బేబీ మూవీ వచ్చింది కదా రీసెంట్గా. సో బేబీ వైష్ణవి ఎవరైతే ఆనంద్ దేవరకొండ ఉన్నారో, సో ఆ మూవీలో మనకి సీత కొంచెం నెగిటివ్ రోల్తో చేసింది, వైష్ణవి ఫ్రెండ్గా. కానీ ఆ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. సో సీత చూడటానికైతే డేరింగ్ అండ్ డాషింగ్ లాగా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది. సో తను చూడటానికి గ్లామర్గా కూడా ఉంది. సో కిరాక్ సీత, సో తను ఎంటర్ అయింది. సో ఐ థింక్ ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో కూడా చిన్న ఏజ్ అమ్మాయి కిరాక్ సీత అని అనిపించింది. సో కిరాక్ సీత ఎంటర్ అయింది. కిరాక్ సీత తన గురించి 4 విధాలుగా తన క్యారెక్టర్ గురించి చెప్పమంటే చెప్పుకుంది. కాన్ఫిడెంట్ అని చెప్పేసి, అలాగే కేరింగ్ అని చెప్పేసి ఇలా నాగార్జున గారికి చెప్పింది. సో ఒక హౌస్మేట్ని, ఒక బడీని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు తను ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాగమణి కంట అనే 10th హౌస్మేట్ ఎంటర్ అవుతాడు ఇక్కడ. సో నాగమణి కంట ఇతను కొన్ని సీరియల్స్ చేసి సో అనేక రోల్స్ చేస్తూ పాపులర్ అయిన అతను నాగమణి కంట. సో ఇతనికి చిన్నప్పుడే మదర్ చనిపోయిందని తను ఏవీలో చెప్పాడు. అలాగే తర్వాత వాళ్ళ ఫాదర్ వేరే మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు. తర్వాత చాలా తొందరగా తను మ్యారేజ్ చేసేసుకొని ఓ పాప కూడా పుట్టినట్లు అతను చెప్పుకుంటూ వచ్చాడు. సో కొంచెం సాడ్గా అనిపించింది తన ఏవి చూసినప్పుడు. సో తను చాలా స్ట్రగుల్స్ కూడా అవుతున్నాడు అనిపించింది ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. సో యూఎస్ నుంచి వాళ్ళ ఆవిడ వెళ్ళిపోమని చెప్పిందట, తను మళ్ళీ ఇండియా వచ్చాడట. సో దీన్ని ఒక బిగ్ బాస్లో అయినా సరే తనకి ఒక రీబర్త్ అవ్వాలి అని, తనకు ఒక కెరీర్ సెట్ అవ్వాలని చెప్పేసి తను మళ్ళీ ఒక అవకాశం కోసం బిగ్ బాస్కి వచ్చానని తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇక్కడ ఈ 5th పెయిర్ వచ్చేసి 5th బడీస్ వచ్చేసి కిరాక్ సీత, నాగమణి కంట. సో వాళ్ళిద్దరు ఒక పెయిర్ లాగా ఎంటర్ అవ్వగానే నాగార్జున గారు ఎప్పుడైతే నాగమణి కంట కిరాక్ సీత హౌజ్లోకి ఎంటర్ అవుతున్నారో అప్పుడు ఆపి
నాగమణికంఠకి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. సో అది ఏంటంటే వాళ్ళ మదర్ స్వెటర్ ఇచ్చారు. సో రెడ్ కలర్ స్వెటర్ ఇచ్చారు. సో ఇది నీతో పాటు తీసుకెళ్ళని చెప్పారు. చాలా టచింగ్గా అనిపించింది. ఎందుకో తను చాలా స్ట్రగుల్స్లో ఉన్నాడు అని అనిపించింది తను. చూద్దాం మరి ఫ్యూచర్లో తను హౌస్లో సర్వే అవుతాడా, ఎలా ఉంటాడా అన్నది మనం ముందు ముందు చూడాలి. నెక్స్ట్ 6th బడీస్గా మనకి పృథ్వీ ఎంటర్ అయ్యాడు. సో పృథ్వీ వచ్చేసి మనకి ఆల్రెడీ నాగపంచమి సీరియల్లో యాక్ట్ చేశాడు. అలాగే మనందరికీ తెలుసు, మనకి నీతోనే డ్యాన్స్లో వచ్చాడు పృథ్వీ. చూడటానికి కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. కొంచెం విజయ్ దేవరకొండ లుక్స్ లాగా నాకైతే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. సో పృథ్వీ ఎంటర్ అయ్యాడు ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో. సో పృథ్వీని ఒక బడీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు తను సెలెక్ట్ చేసుకునే ముందే నాగార్జున గారు ఏమన్నారంటే, ఒక పిక్ నీకు ఎలా అయితే ఒక అమ్మాయి కావాలో ఒక అజంప్షన్ చేస్తూ ఒక డ్రాయింగ్ డ్రా చేయమని ఒక చిన్న వైట్ బోర్డ్ మీద మనకి డ్రా చేయమని చెప్పినప్పుడు తను ఒక మంచిగానే డ్రా చేశాడు. నాకైతే నచ్చింది. మంచిగా ఐస్ డ్రా చేశాడు, హెయిర్ డ్రా చేశాడు. సో తనకి అంతా బాగుంది. చిన్న కొంచెం నాకు నచ్చలేదు. సో ఆ డ్రాయింగ్ అయితే చాలా బాగానే ఉంది. సో అది డ్రా చేశాడు. తర్వాత పృథ్వీ గారిని వెయిట్ చేయమని చెప్పేసి ఒక బడీ నీకు నువ్వైతే ఎలా డ్రా చేసావు, సో అలాంటి పార్ట్నర్ నీకు వస్తుందా లేదా అని చెప్పేసి తర్వాత హౌస్ మేట్ని నాగార్జున గారు ఎంటర్ చేసినప్పుడు, సో విష్ణుప్రియ ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఎంటర్ అయింది. మన అందరము చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం విష్ణుప్రియ ఉంది అని చెప్పేసి. సో విష్ణుప్రియ మన అందరికీ తెలిసిన విష్ణుప్రియనే. సో తను ఆల్రెడీ మొన్ననే రీసెంట్గా కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్లో మనకి చాలా బాగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆమె. సో విష్ణుప్రియ చాలా డ్యాన్సెస్ విత్ మానస్తో కానీ ఇంకా ఇలా మనకు అందరికీ తెలిసిన విష్ణుప్రియనే చాలా షోస్లో కూడా తను మనకు కనిపిస్తూనే ఉంటుంది. విష్ణుప్రియ ఎప్పుడు బబ్లీగా ఉంటుంది, ఓపెన్గా మాట్లాడే అమ్మాయి. సో ఇలా అయితే మనకు తెలుసు, ఒక్క సైడ్ మనకు విష్ణుప్రియ గురించి తెలుసు. సో నెక్స్ట్ సైడ్ అనేది రేపటి నుంచి మనం బిగ్ బాస్ హౌస్లో చూడాలి, ఏమవుతుందో చూద్దాము. సో 6th బడీ వచ్చేసి పృథ్వీ అండ్ విష్ణు. సో వీళ్ళు కూడా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఎప్పుడైతే మనకి పృథ్వీ అండ్ విష్ణు ఎంటర్ అయ్యారు కదా. సో తర్వాత నాగార్జున గారు లాస్ట్ బడీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో లాస్ట్ బడీస్ వచ్చేసి నైనిక, ఈమె మన అందరికీ తెలుసు డ్యాన్సరు. ఈటీవీ షోస్లో చాలా షోస్లోనే ఈమె మనకి కనిపిస్తూనే ఉంటుంది. సో నైనిక ఎంటర్ అయింది. నైనిక తర్వాత మనకి లాస్ట్ హౌస్మేట్గా నబీల్ అఫ్రీది ఎంటర్ అయ్యాడు. సో నబీల్ అఫ్రీది ఇతను ఒక్కడు మాత్రమే, వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళే, యష్మి, నిఖిల్ వీళ్ళంతా ఫేమస్. బట్ నబీల్ అఫ్రీది అనే అతను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. సో అవుట్ సైడ్ నుంచి ప్రీవియస్ సీజన్స్లో ఎలా అయితే మనకి ఒక్కొక్కరుగా వచ్చారో, సో అలానే ఈసారి కూడా మనకి మన తరపు నుంచి వచ్చినట్లుగా అనిపించింది మాత్రం నబీల్ అఫ్రీది. సో ఇతను ఎంటర్ అయ్యాడు హౌస్లోకి. సో వీళ్ళిద్దరు మనకి 7th పెయిర్ లాగా ఎంటర్ అయ్యారు, నైనిక అండ్ నబీల్ అఫ్రీది. సో నబీల్ అఫ్రీది వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది తన బయోగ్రఫీ. సో వరంగల్ నుంచి వచ్చాడని చెప్పేసి, ఇలా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి వరంగల్ డైరీస్ అని ఒక ఛానల్ని తను స్టార్ట్ చేశానని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినప్పుడు నాగార్జున గారు అడిగారు, నబీల్ అఫ్రీది నీ భయం ఏంటి అంటే, నాకు చీకటి అంటే భయం సార్ అని చెప్పాడు. సో ఇలా మొత్తం టోటల్ మనకి 7 పెయిర్స్ అంటే 14 హౌస్మేట్స్ ఈరోజు ఎంటర్ అయ్యారు. సో ఫస్ట్ పెయిర్స్ అంటే యష్మి, నిఖిల్ అండ్ అభయ్ నవీన్ ప్రేరణతో నాగార్జున గారు వచ్చిన గెస్ట్లు అంటే రానా దగ్గుబాటి గారితో, నివేతా థామస్ గారితో ఒక గేమ్ ఆడిచ్చారు. సో ఆ గేమ్లో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళతో ఒక బ్యాడ్ న్యూస్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే బిగ్ బాస్ 8 కాన్సెప్ట్స్లో సో ఏమేమి ఉన్నాయి అన్నిటికీ లిమిట్లెస్ అని చెప్పారు కదా. సో అలానే ఈరోజు వాళ్ళు రివీల్ చేసింది ఏంటంటే బ్యాడ్ న్యూస్లో 1, 2, 3 అని ఇలా రివీల్ చేశారు ఈరోజు నాగార్జున గారు. సో ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి నో క్యాప్టెన్, అంటే ఈ సీజన్లో మనకి క్యాప్టెన్ లేరు. ప్రీవియస్ సీజన్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ ప్రతి ఒక్కరు క్యాప్టెన్ కోసం మనకి టాస్క్లు జరిగేవి, దాని ఫైట్లు జరిగేవి, ఒక క్యాప్టెన్ ఉండేవాళ్ళు, క్యాప్టెన్ చెప్పినట్లే
హౌస్ మొత్తం కూడా పాటిస్తూ ఉండాలని చెప్పేవాళ్ళు. క్యాప్టెన్స్ పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఒకవేళ పాటించకపోతే మైక్ సరిగ్గా వేసుకోకపోయినా, తెలుగులో సరిగ్గా మాట్లాడకపోయినా, ఇచ్చిన వర్క్ చేయకపోయినా సరే పనిష్మెంట్లు ఇస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఈసారి అలాంటిది ఏమీ లేదు. క్యాప్టెన్ లేరు. అంటే ఎవరికి వారే క్యాప్టెన్ లాగా ఇక్కడ ఉంటారు. కాబట్టి చాలా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యాప్టెన్ లేకపోతే ఎవరు రెస్పాన్సిబుల్గా తీసుకొని వర్క్స్ చేయరు. సో చూద్దాం మరి మున్ముందు ఎపిసోడ్స్లో మున్ముందు రోజుల్లో మరి ఈ హౌస్ క్యాప్టెన్ లేకుండా ఎలా ఉంటుందో చూడాలి. సో ఇదొక ఫస్ట్ది ఎవరైతే ఫస్ట్ 2 పేర్స్తో గేమ్ ఆడిపించారో సో అప్పుడు రివీల్ చేసిన బ్యాడ్ న్యూస్ వచ్చేసి నో క్యాప్టెన్ అని చెప్పారు. సో తర్వాత ఏం చేశారంటే 3rd పేర్, 4th పేర్, 5th పేర్తో ఒక గేమ్ ఆడిపించారు. సో దీనికి గెస్ట్గా వచ్చింది మన నాని వచ్చారు. సరిపోదా శనివారం అని కొత్త మూవీ రిలీజ్ అయింది కదా. సో ఆ ప్రమోషన్స్లో భాగంగా అంటే బాగా రిలీజ్ అయింది, బాగా ఆడుతుంది అని చెప్పేసి సో సరిపోదా శనివారం తరపున నానిగారు వచ్చారు. సో నానిగారు ప్రతిసారి బిగ్ బాస్కి వస్తూనే ఉంటారు. ఆల్రెడీ మన అందరికీ తెలుసు నానిగారు సీజన్ 2 హోస్ట్గా చేశారు. సో నాగార్జున గారికి నానిగారికి చాలా చాలా క్లోజ్నెస్ ఉంది. సో వీళ్ళిద్దరూ పేరు కూడా చాలా మంచిగా ఉంటుంది. సో సీజన్ 2 గురించి 2లో ఎలా అయితే హోస్ట్ చేశారో అలాగే నాగార్జున గారు కొంచెం కామెడీ చేశారు. ఒక 4 days నేనున్నాను యాంకరింగ్ ఇలా హోస్ట్ చేస్తావా అని అడిగారు. అప్పుడు నాన్నగారు అమ్మో నా వల్ల కాదు అని చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో సీజన్ 2 చూసిన వాళ్ళకి తెలుసు ఎలా అయితే సీజన్ 2 ఎలా అయితే 1 man కార్నర్గా అయిపోయిందో, ఎన్ని రూమర్స్ అప్పుడు చాలా స్ప్రెడ్ అయ్యి చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి నాన్నగారి మీద సరిగా హోస్ట్ చేయలేదని. సో ఆ ఫియర్ ఇంకా ఉన్నట్టుంది నాన్నగారికి. సో మీకు నమస్కారం అన్నట్లు చెప్పేశారు నాన్నగారు. సో తర్వాత నాన్నగారు హీరోయిన్ ఇద్దరు కలిసి హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ 3rd పేర్, 4th పేర్, 5th బడీస్తో నానిగారు అండ్ హీరోయిన్ గారు ఒక గేమ్ ఆడిపించారు. సో అదేంటంటే బెలూన్స్లో వాటర్ ఉంటుంది. సో ఒక కొంచెం గ్యాప్ ఉంటుంది. ఎవరైతే ఆడుతున్నారో ఈ 3 పెయిర్స్లో ఒక పర్సన్ వచ్చేసి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకోవాలి. ఒక పర్సన్ ఏమో వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ముందుకు వెళ్ళండి, రైట్ సైడ్ వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ లేదా ముందుకు వెళ్ళండి అని చెప్తుంటారు. సో ముందు ఒక 10-15 అడుగుల దూరంలో ఒక చిన్న ఫ్లాస్క్ ఉంటుంది గాజుది. సో ఆ ఫ్లాస్క్లో వీళ్ళు ఆ బెలూన్స్ తీసుకొని వెళ్ళి బ్లాస్ట్ చేస్తే ఆ వాటరు ఆ ఫ్లాస్క్లో పడిపోవాలన్నమాట. అంటే వీళ్ళు బెలూన్స్ని ఇలా ఏదైతే వాటర్ బెలూన్స్ ఉన్నాయో వాటిని బ్లాస్ట్ చేసినప్పుడు ఆ వాటర్ ఆ ఫ్లాస్క్లో పడితే సో వాళ్ళు ఎవరిదైతే హైయెస్ట్ ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. సో వీళ్ళు బ్లైండ్ ఫోల్డ్స్ కట్టుకొని వెళ్ళాలి. ఒక బాస్కెట్లో వాటర్ బాల్స్ ఉంటాయి, వాటిని పిక్ చేసుకోవాలి. వెళ్తూ ఉన్నప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడానికి ఈ బడ్డీలో ఉన్న ఇంకొక పర్సన్ మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అలా వెళ్తూ ఉండాలి. సో మనకు ఆల్రెడీ 3rd పేరు ఏదైతే థర్డ్ హౌస్ మేట్స్ లాగా వెళ్ళిపోయిన 3rd బడ్డీస్ ఉన్నారో ఆదిత్య ఓం, సోనియా ఉన్నారు. సో దీనిలో ఆదిత్య ఓం గారు బ్లైండ్ ఫోల్డ్ కట్టుకున్నారు, సోనియా డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే బెజవాడ బేబక్క శేఖర్ భాష గారు బ్లైండ్ ఫోల్డ్స్ కట్టుకున్నారు. బెజవాడ బేబక్క తనకి డైరెక్షన్స్ ఇస్తూ వచ్చింది. అలాగే కిరాక్ సీత నాగమణికంఠలో కిరాక్ సీత బ్లైండ్ ఫోల్డ్స్ కట్టుకుంది. సో ఇలా ఫాస్ట్గా వెళ్తుండాలి. డైరెక్షన్స్ ఇంకొక హౌస్మేట్ ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి ఇంకో బడీ ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి ఫాస్ట్గా వెళ్ళాలి, బ్లాస్ట్ చేస్తూ ఉండాలి. సో అలా బ్లాస్ట్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ అందులోకి ఫీల్ అయింది మాత్రం శేఖర్ భాష గారు బాగా ఆడారు. సో వాళ్ళు విన్ అయ్యారు. రిమైనింగ్ హౌస్మేట్స్ ఇద్దరు కూడా ఓడిపోయారు. సీత ఫస్ట్లోనే అవుట్ అయిపోయింది. సో ఇలా ఈ 3 పేర్స్తో ఆడించిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ని అంటే ఎవరైతే లూజ్ అయ్యారో దీనిలో సో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ని రివీల్ చేశారనమాట. సో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే వాళ్ళకి రేషన్ లేదు అంటే నో క్యాప్టెన్ ఫస్ట్ బ్యాడ్ న్యూస్. సెకండ్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి నో రేషన్. అంటే రేషన్ కోసం వీళ్ళు ఫైట్ చేయడమో టాస్క్లు ఆడటమో ఏదో ఒకటి ఉంటుంది. సో నో రేషన్ అనేది ఇది రివీల్ చేశారు. సో ఇది అయిపోయిన తర్వాత థర్డ్ లాస్ట్ ఉన్న పేర్స్ వచ్చి 6th పేర్ 7th పేర్తో అనిల్ రావిపూడి గారితో ఒక గేమ్ ఆడిపించారు. సో అనిల్ రావిపూడి గారు చాలా ఆయన ఎలాగో డైరెక్టర్ కాబట్టి మంచిగా ఒక ఓన్ స్క్రిప్ట్తో ఆయన కొంచెం భయపెట్టించారు. సో నేను వచ్చింది మీలో ఒకరిని తీసుకెళ్ళడానికి వచ్చాను, ఇప్పుడు ఒక హౌస్మేట్ ఎలిమినేట్ అవుతారు నేను ప్రతి సీజన్లో, ఎందుకంటే ఆయన ప్రతి సీజన్లోనూ ఫైనల్లో వస్తారు, ఒక హౌస్మేట్ని బయటకు తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో అలానే ఈసారి కూడా అలా భయపెట్టేసరికి వీళ్ళందరూ ఆల్రెడీ అన్ని సీజన్స్ చూసి ఉన్నారు కాబట్టి నిజమేనేమో అని అనుకున్నారు.
కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సో హీరోకి కూడా అనిల్ రావిపూడి గారు చేస్తే బాగుంటుందేమో అనిపించింది. సో వాళ్ళందరూని భయపెట్టేసి హౌస్ మేట్స్ అందరినీ భయపెట్టేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళలో ఎవరెవరైతే ఉన్నారో ఆ బడీస్లోంచి నేను ఒక్కరిని తీసుకెళ్ళిపోవాలి, సో మీరు ఓట్స్ వేయండి అని చెప్పేసి అనగానే హౌస్ మేట్స్ అందరూ వారి ఒపీనియన్స్తో ఎవరెవరైతే ఓడిపోయిన పెయిర్స్ ఉన్నారో, సో ఓడిపోయిన పెయిర్స్ ఎవరున్నారు, అభయ్ నవీన్ ఉన్నారు, ప్రేరణ ఉంది, కిరాక్ సీత ఉంది, నాగమణికంఠ. సో ఈ పెయిర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళలోంచి ఎక్కువ హైయెస్ట్ ఓట్స్ వచ్చింది నాగమణికంఠకు వచ్చింది, సీతకు ఒక ఓటు వచ్చింది. సో అభయ్ అలాగే అభయ్కి ఒకటి అలా వచ్చాయి అనమాట, ప్రేరణకు ఒకటి ఇలా వచ్చాయి. సో వీళ్ళల్లో ఎక్కువ హైయెస్ట్ ఓట్స్ వచ్చింది నాగమణికంఠకు వచ్చింది. అక్కడే అర్థమైపోయింది, పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయాయి, గేమ్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కొక్కరు ఒపీనియన్స్ అప్పుడే చెప్పడం స్టార్ట్ చేశారనిపించింది. సో అందరూ నాకైతే నాగమణికంఠని టార్గెట్ చేశారేమో అలా అనిపించింది. మేబీ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈరోజైతే నాగమణికంఠ అని తనకే చెప్పారు. మేబీ ఈ వీక్ నామినేషన్స్లో నాగమణికంఠ ఉండే ఛాన్స్ ఉంది. సో నాగమణికంఠకి 4 ఓట్స్ వచ్చేసాయి. సో తన మొహం అయితే మాడిపోయింది, బాధపడ్డాడు. ఎందుకంటే తను చాలా ఫెయిల్యూర్స్ చూసి వచ్చి ఇది ఒక హోప్తో తన హౌస్లోకి ఎంటర్ అవ్వగానే వెళ్ళిపోవడం అంటే చాలా కష్టం కదండి. సో అబ్బాయి నాగమణికంఠ చాలా బాధపడ్డాడు. అనిల్ రావిపూడి గారు కొంచెం దూరం తీసుకెళ్ళిపోతూ ఉంటే అందరూ నిజమేనని నమ్మారు. సో అలా తీసుకెళ్ళి పూల దగ్గరికి వెళ్ళి ఒక సాంగ్ పాడమన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటే పాడమంటే ఎవరికి మాత్రం వాయిస్ వస్తుందండి, చాలా బాధగా ఉంటుంది కదా. అప్పుడే హౌస్లోకి ఎంతో సంతోషంతో ఎన్నో ఆశలతో ఏదో ఒక గోల్తో వచ్చిన వాళ్ళని వెంటనే ఎలిమినేట్ చేయడం అంటే ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు. సో నాగమణికంఠ చాలా బాధపడుతూనే శివుడు గురించి పాడతానని ఒక సాంగ్ పాడాడు. సో వర్షంలోనే పాడుతూ ఉన్నాడు. అనిల్ రావిపూడి గారి కళల్లో కూడా కొంచెం బాధ కనిపించింది. తన అంబ్రెల్లాని తన వైపు పెట్టడం ఇదంతా చూసి ఇదంతా ఫ్రాంక్, అదేం లేదు అని చెప్పగానే మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ నటించడం స్టార్ట్ చేశారు. మాకు తెలుసు ఇది ఫ్రాంక్ అంటూ విష్ణుప్రియ వీళ్ళందరూ మళ్ళీ కదా యాక్టింగ్ చేస్తున్నారు అని అనిపించింది. అందరూ చాలా యాక్టింగ్ బాగా చేస్తున్నారు, అప్పుడే గేమ్లోకి ఎంటర్ అయినట్లయితే నాకైతే అనిపించింది. సో అనిల్ రావిపూడి గారు అన్నారు, నేను గుడ్ న్యూస్ని బ్యాడ్ న్యూస్ని నేనేం రివీల్ చేయను, బిగ్ బాస్ రివీల్ చేస్తారు అని చెప్పేసి అనిల్ రావిపూడి గారు హౌస్లోంచి బయటకు వచ్చేసారు. సో తర్వాత బిగ్ బాస్ అందరితోనూ లివింగ్ ఏరియాలో మాట్లాడేసి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పిన తర్వాత సో అందరినీ టాస్క్ రూమ్లోకి అంటే పికాక్ రూమ్లోకి రమ్మని చెప్పారు. సో అక్కడ థర్డ్ బ్యాడ్ న్యూస్ని రివీల్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అక్కడ ఒక బాక్సు అదంతా కూడా ఒక గొలుసులతో చైన్తో అంతా కట్టుంది, దాన్ని బ్లాస్ట్ అవ్వగానే దాని నుండి 0 వచ్చింది. సో అంటే స్టార్టింగ్ వచ్చేసి రివార్డ్ మనీ ఏదైతే ఉందో బిగ్ బాస్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ప్రతిసారి ప్రైజ్ మనీని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. సో ఈసారి ప్రైజ్ మనీని చాలా ఇంట్రెస్టింగ్గా 0తో స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడితే వాళ్ళది అమౌంట్ అనేది లిమిట్లెస్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈరోజైతే అనుకున్నంత బ్యాడ్గా అయితే ఏం లేదు, అలానే చాలా హైప్గా కూడా లేదు, అలా సాగిపోయింది. సో రేపటి నుండి అసలైన పాలిటిక్స్ అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి ప్రోమో కూడా చూపించేశారు. నాగమణికంఠ నిఖిల్తో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్, ఏదో హీటెడ్ ఆర్గ్యుమెంట్ లాగా అనిపించింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అనిల్ రావిపూడి గారు చిన్న మంట పెట్టేసి వెళ్ళిపోయారు, ఇక స్టార్ట్ అయిపోయింది, చూడాలి మరి. రేపటి నుండి బిగ్ బాస్ 8 తెలుగు ఈ ఏదైతే ఉందో ఈ లిమిట్లెస్ ఎపిసోడ్స్ జరుగుతూ ఉన్నాయో, ఈ సీజన్ ఎలా జరుగుతుందో సో ముందు చూద్దాము. సో ఇదండి ఈరోజు ఇంట్రడక్షన్ రివ్యూ బిగ్ బాస్ 8 తెలుగు సీజన్. సో నేను కూడా లిమిట్లెస్గా రివ్యూ ఇవ్వాలని చూస్తూ ఉంటాను. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, ఇక్కడ ఎవరిని కించపరచాలని లేదు, ఎవరిని కూడా నేను వేరే రకంగా తక్కువ చేయాలని చూడట్లేదు. చూద్దాం ముందు ఎవరెవరు ఎలా మారుతారో, ఎవరెవరు ఫ్రెండ్స్ అవుతారో, ఎవరెవరు ఎనిమీస్ అవుతారో, ఎవరిని టార్గెట్ చేస్తారో. సో ప్రీవియస్ సీజన్స్లో లాగా గ్రూప్స్గా ఆడతారా లేకపోతే ఇండివిజువల్గా ఆడతారా,
ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఎవరు విన్ అవుతారో, ఎవరు ఈ లిమిట్లెస్ ఎపిసోడ్కి, ఈ లిమిట్లెస్ సీజన్కి విన్నర్ అవుతారో సో ముందు చూద్దాము. సో ఇదండి ఈరోజు రివ్యూ. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి. సో గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ రేపు